ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. అసెంబ్లీలో ఆసరా పింఛన్లపై 4016, 6016 కీలక ప్రకటన. సంతోషంలో పెన్షన్దారులు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో యావత్ రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పెన్షన్దారులకు 50 లక్షల మంది పెన్షన్దారులకు వీడియో చేరడం జరుగుతుంది. వీడియోని షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క బంధుమిత్రులకు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం అయితే తెలియడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. తద్వారా ప్రతి ఒక్కరికి ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు ఆసరా పింఛన్లను పెంచుతా అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటివరకు దీనికి సంబంధించిన పెంపుపైన ఎలాంటి కీలక ప్రకటన అయితే చేయలేదు. అయితే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో పెంచిన ఆసరా పింఛన్ల పంపిణీ గురించి ఎత్తుతే సీఎం గారు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఇదివరకే 22,000 కోట్ల రూపాయల నగదును ఏ విధంగా తీసుకోవాలో ప్రణాళికలను సిద్ధం చేశాం. అతి త్వరలోనే పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ అనేది ఉండబోతుందని పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు, రైతు బంధు, అదేవిధంగా ప్రజాపాలన పథకంలో తీసుకున్న 6 పథకాలు, అదేవిధంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి, తదుపరి మొత్తం యొక్క 500 రూపాయల గ్యాస్, దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నిటికీ సబబుగానే, సరైన రీతిలోని ప్రభుత్వం తన ప్రణాళికను ముందుకు తీసుకొని పోతుందని ప్రకటించడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ 180 రోజుల కాంగ్రెస్ పరిపాలనా కాలంలో రైతు రుణమాఫీ జరగడం, రైతు బంధు డబ్బులు పడడం, భూ పంపిణీ వివరాలు సేకరించడం, ఇది ఎన్నో వినూత్నమైన చర్యలను చేపట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రభుత్వం తగిన గుర్తింపు కూడా పొందుతుందని పేర్కొనవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్.